ఓకే సతీష్ గారు, ఇందాక మనం మాట్లాడింది ఒక లెక్క, ఇప్పుడు మాట్లాడేది మరో లెక్క. అన్ని లెక్కలు రావండి నాకు, ఎందుకంటే లెక్కల్లో వీక్. నేను మ్యాథ్స్ చదువుకోలేదు. ఓకే ఓకే సతీష్ గారు, మీరు మిమిక్రీ స్టార్ట్ చేశారు. అసలు మిమిక్రీ ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎవరిని చంపడానికి మిమిక్రీ స్టార్ట్ చేశారు? ఇది బాగుందండి జోక్. మిమిక్రీ ఆర్టిస్ట్ అని అనుకున్న రోజున మర్చిపోకుండా ఉండాలని ఇక్కడ టాటూ కూడా ఎంచుకోవడం కనిపించదు, ట్రై చేయకండి, ఎందుకంటే కలర్లో కలిసిపోయింది. నేను ఒక 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు అమ్మాయిలను పడాయించడానికి అప్పుడులోనే బస్సులో తిరిగేటప్పుడు సరదాగా చేసేవాడిని అనమాట. ఎలా అంటే మాది తణుకు తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్ తణుకు. ఆ ఊర్లో ఒక క్యాన్వసింగ్ అంటే పబ్లిసిటీ, ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ తక్కువ అడ్వర్టైజ్మెంట్లు వచ్చేసినాయి, కానీ అప్పుడైతే ఒక మైక్లో గట్రా చెప్పేవాళ్ళు. అలా ఒక మైక్లో ఒక తాతయ్య గారు క్యాప్ పెట్టుకుని సైకిల్ మీద ఒక మైక్ పెట్టుకుని అలా మాట్లాడుకుంటా వెళ్ళేవారు అనమాట. ఆయన వాయిస్ చాలా వెరైటీగా ఉండేది. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బస్సులోను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంటే పెద్ద స్కూల్లో చదివాను, కానీ చదువు అయితే రాలేదు, అది వేరే విషయం. అంటే చెప్పిన వాళ్ళు తప్ప వినకపోవడం నాకు తప్ప తెలియదు, కానీ వెళ్ళి వచ్చేటప్పుడల్లా వినేటోండే ఆ ముసలాయన వాయిస్. ఆయన వాయిస్ ఎలా ఉండేదంటే, తణుకులో ఉండేవాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియో రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. భక్త కోటి మహాశైలకు విజ్ఞప్తి, తణుకు పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట. నిత్యం పాలు తేనెలతో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట. 25 అడుగులు దాల్చిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట. కాబట్టి 50 మంది ప్రజలు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలా అనేటోళ్ళు అప్పుడు. అలాగే కొన్ని మన తణుకు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు అయితే మన గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర ఎలకల మందు ఇస్తున్నారు. బతకడం అంటే ఇష్టం లేని వాళ్ళందరూ కూడా ఈ ఎలకల మందుని తీసుకునే పొలాల్లోనూ వాళ్ళ నోట్లలో జల్లుకోండి అని ఆయన ఒక చిత్రుగా కామెడీగా చెప్పాడు అనమాట. నాకు బాగా కనెక్ట్ అయింది, ఎలకల మందు కనెక్ట్ అయింది అనమాట. బతుకు మీద విరక్తి చెందిన వాళ్ళు నోట్లో కాస్త ఇంట్లో కాస్త వేసుకోండి, అలాగే పొలాల్లో కూడా జిమ్ముకోండి, వీలైతే అది చస్తుంది, లేకపోతే మీరు చస్తారు అని చెప్పాడు. అది బాగా కనెక్ట్ అయింది నాకు. ఆయన వాయిస్ చేసి బస్సులో చేస్తుండే అమ్మాయిలు ఓ అన్నారు అనమాట. లేడీ ఫ్యాన్స్. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? ఫాలోయింగ్, తర్వాత మనం ఫాలోయింగ్. అలాగా అలా నేర్చుకున్నాను సరదాగా. బాగుంది. ఒక్క విషయము, ఇందాక మీరు ఎలుకల మందు గురించి మాట్లాడవు. మా ఎలుకల మందును తీసుకుంటే అయిపోయేది, మాకు ఇంత టార్చర్ ఎందుకు? అదే అనుకున్నానండి. అప్పుడులోను మా అమ్మ నాన్న కూడా చిన్నప్పుడు చాలా అందంగా ఉంటుండే అనమాట. మా ఇంట్లో వైట్ పాలరాయిలు వేసేవారు అనమాట. వేసారు ఆ టైల్స్ మీద. నేను అలా పాకుతుంటే మా మమ్మీ డాడీ గుర్తుపట్టేవారు కదా, అంటే ఎక్కడున్నాడు బాబు అంటే నేను అంత వైట్గా ఉండేవాడు. అప్పుడు దాని తర్వాత మా డాడీకి ఒక ఆలోచన వచ్చి, అంటే ఒంటి మీద బట్టలు ఉండేవి కదా అనమాట చిన్నప్పుడు కదా, పాకేటప్పుడు వైట్ ఉండేవాడు నేను. అప్పుడు నల్ల మూలతోటి కట్టారు. ఆ నల్ల మూలతోటి చూసి నన్ను గుర్తుపట్టారు. అప్పుడు అంత అందంగా ఉండేవాడు. ఇప్పుడు ఇంత దరిద్రంగా అయిపోయినా అది వేరే విషయం అనుకోండి. ఎవరో చేతబడి చేసి నల్లగా చేశారు, లేకపోతే మహేష్ బాబు దగ్గరగా ఉండేవాడు నేను. రీసెంట్లీ కూడా 2 సంవత్సరాల ముందు అన్నపూర్ణలో మహేష్ బాబు షూటింగ్ జరుగుతుంటే లొకేషన్లోకి వెళ్తే మేనేజర్ అర్జెంట్గా అబ్బాయి వెళ్ళిపోవాలన్నాడు. ఎందుకని నాకు అర్థం అవ్వలేదు. ఒక సెట్ లో 2 మహేష్ బాబులు ఉండకూడదు అని చెప్పాడు అనమాట. నాకు కొంచెం సతీష్ మీకు ఈ డైలాగ్ తెలుసా? ఆశ కద్దు ఉండాలి తెలుసా? తెలిసి 2 మర్చిపోయారండి. అంటే ఆశ కద్దు ఉండాలి, కలం గారు కూడా డైలాగ్ చెప్పారు, కళలు కరండి అన్నా, కానీ మీరు చేస్తున్నదే అనిపిస్తుంది నాకు. లేదండి, నేను ఆబ్వియస్లీ ఇప్పుడు నన్ను కూడా మొన్న రీసెంట్లీ అలా నడుచుకుంటూ వెళ్తుంటే మా ఇంటి పక్కన ఒక గల్లీలోంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆంటీ గారు బాబు చంకెక్కుతావా అన్నారు. అంటే చూడడానికి ఒక చిన్న బాబులా కనిపించారు అన్నారు. అది వేరే విషయం. అంగన్వాడీ ముందు నుంచి వెళ్తుంటే ఇంకా రాలేదండి అంగన్వాడీకి నువ్వు అని చెప్పి లోపల గుంజి మరి అదేదో పౌడర్ ఇస్తారు కదా, ఇది సర్దిపిండి, అది ఇచ్చి తినమని కొంచెం అలాగా నన్ను, అంటే చూడడానికి అలాగే ఉంటాను. ఈ గడ్డం చేస్తే మిల్క్ బాయ్ లా ఉంటానండి నేను. నిజంగా చెప్పండి, నేను ముందుకు వస్తున్నాను పిచ్చోని అనుకుంటారా, లేకపోతే మా ఆడియన్స్ పిచ్చోళ్ళు అనుకుంటారా? లేదండి, నేను నిజంగానే నేను పిచ్చోనండి మీ ముందు కూర్చున్నందుకు. ఓకే, మెయిన్ చెప్పాలంటే మీరు సినిమాలో ముందుకెళ్ళే వ్యక్తి, సినిమా అంటే పిచ్చి. అట్లాంటప్పుడు మీకు ఆగండి, మెయిన్ గా చెప్పాలి అన్నారు, మరి నా ముందు ఎందుకు చెప్పినా మెయిన్ ముందే చెప్పొచ్చు కదా. ఇవే తగ్గించుకుంటే మనం ముందుకెళ్తాం. సో నిజంగా మీ ఫ్రెండ్ ఒక మాట్లాడాను, ముందుకెళ్తే జీ బల్బ్ తగ్గించుకుంటే మంచిదని. సినిమాలో ముందుకెళ్ళాలనుకునే నువ్వు, లైఫ్ లో సినిమాలో ఉండాలనుకున్నావు, ఎందుకంటే సినిమా వాళ్ళని తిడతావు.
నాకు నచ్చకపోతే ఎవరిని నేను తిడతాను, నేను నచ్చకపోతే నిన్నే అని తిడతాను, కర్రీ వాడుకొని తిడతాను. కానీ నువ్వు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నువ్వు కర్రీగా లేవు కాబట్టి. నువ్వు మిల్క్ బ్యూటీ, అది వేరే విషయం అనుకో. నిన్ను ఎవరైనా అలా తిట్టారనుకో నువ్వు ఫీల్ అవ్వకు, ఎందుకంటే కర్రీ ఉన్నా కాబట్టి ఇబ్బంది లేదు, అది వేరే విషయం. అది నేను ఫీల్ అవనండి ఇలాంటివి తిట్టినప్పుడు. ఓకే సరే అండి, ఇప్పుడు మనము మెమిక్రీ గురించి వచ్చాం కాబట్టి సో మీరు చాలా దిగ్గజమైన వాళ్ళే కూడా మెమిక్రీ చేస్తారు. సో ఇదంతా మెమిక్రీ పక్కన పెడితే మీ వెనకాల ఆర్జీవీ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు అందరు హీరోలను తిడుతారు అంటే దానికి చేయమంటారు? దాని గురించి ఏమంటానంటేనండి, ఆర్జీవీ గారికి ఇష్టం అయింది ఆట, మనకు కూడా అదే ఇష్టం అనమాట, క్యారమ్స్, అది వేరే విషయం. మనకి కాయిన్స్ కొట్టడం అంటే ఇష్టం అండి, అవి వెళ్ళి అలా బొక్కలో పడాలన్నమాట. మనం కూడా అలా కాయిన్ కొట్టగానే బొక్కలో పడడం అంటే చాలా అంటే ఒక ఆనందం అనమాట. ఆర్జీవీ గారు శిష్యుడిలాగా ఆయన వాయిస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ రాదు నాకు, ట్రై చేయమని. ఓకే, నేను నిజం చెప్పండి, మీ ఇన్స్టాలో పోస్టులు కూడా చూసాను, మొత్తం ఆర్జీవీ గారిని చాలా దేవులా పూజిస్తున్నారు. సో ఎందుకంటే మీకు ఆర్జీవీ అంత ఇష్టం? అంటే మీలాగా సైకోలాగా ఉంటాడనా? ఆయన ఒక జనాలందరూ కష్టపడుతూ కట్టే జిఎస్టీని కూడా వాడుకుని ఒక మంచి పేరుని పెట్టి, అంటే జిఎస్టీ అనేది ఒక బ్యాడ్ వర్డ్ అంటే డబ్బులు కట్టడం అంటే బాధే కదా, అటువంటి బాధాకరమైన విశేషాన్ని కూడా జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం జిఎస్టీ అని ఒక సిరీస్ తీశాడు. ఆ సిరీస్ వినగానే ఈ జిఎస్టీ కట్టింది కూడా మర్చిపోతాం మనం, ఆ సిరీస్ చూడాలనిపిస్తుంది. అంతా ఒక చాలా ఒక మంచి ఫీల్ ఉంటుంది అనమాట ఆయన సినిమాలో. మొన్న సారీ అని ఒక సినిమా తీసాడు, నేను ఆ సినిమా కడదాగా చూసాను. ఎందుకు చూసాను తెలుసా? సారీ అని నేను ఎందుకు చూసాడు, ఏ క్షణంలో అయినా ఏ నిమిషంలో అయినా ఆ సారీ ఇప్పుతాడేమోనని ఎప్పులేదు, అదే డిసప్పాయింట్ అయ్యాను అనమాట. సో సారీ గురించి వచ్చింది కాబట్టి మీరు మూవీ ప్రమోషన్ వెళ్ళి ఆర్జీ పక్కన నుంచి డైలాగ్ కొట్టారు. సో మా ఆడియన్స్ కోసం ఒకసారి డైలాగ్ కొడతారా? రోడ్డు మీద వెళ్తుంది లారీ, అందరూ చూడండి సారీ అన్నాను, బాగా చెప్పు అన్నాడు. అంతే. ఎప్పుడైనా పర్సనల్ గా కలిసారా ఆర్జీ? కలవలేదండి, ఆయన్ని అబ్బాయిలు కలవలేరండి, అమ్మాయిలు అయితేనే కలవగలరు. వీలైతే నేను ముంబై వెళ్తానండి నెక్స్ట్ మంత్, అప్పుడు చేంజ్ చేసుకుని కలుస్తాను. సో ఆర్జీవీ టాపిక్ వచ్చింది కాబట్టి మీరు మంచి ఆర్జీవీ డైరెక్ట్ ఫ్యాన్ కాబట్టి మా కోసం ఒక ఆర్జీవీ డైలాగ్, ఒక చిన్న మిమిక్రీ మీది. మిమిక్రీ రాదు కానీ డైలాగ్ కొంచెం ట్రై చేస్తాను. ఓకే. రక్త చరిత్రదా, విజయవాడ ప్రాంతమైన ప్రజలందరికీ కూడా నేను నిజమే చెప్తున్నాను, రక్త చరిత్ర అనే ఒక సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఆదరించాలి. ఆదరించి ఒక సినిమాని మీరందరూ ముందు తీసుకెళ్ళాలి. ఇట్లో ఆర్జీవీ ఉంటాను బాయ్ అంటే బేసికల్ ఆయన వాయిస్ రాదు. అవును ఓకే ఉంటాను బాయ్ అంటాడు. అంటే దేవుడు కదండి ఆయన వాయిస్ రాదండి. ఓకే. ఆయన మన దేవుడు. దేవుని వాయిస్ మీరు మిమిక్రీ చేయరా? రాదు. ఓకే. ఇంకా అమ్మాయిల గురించి మాట్లాడారు మీరు ఇన్స్టాగ్రామ్ లో, అమ్మాయిల గురించి అంటే మెయిన్ గా అది మనం మాట్లాడదాం, ఇంకా చాలా టైం ఉంది మాట్లాడదాం. సో మెయిన్ గా ఆర్జీవీ సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరు? జగన్ గారు. సో మీరు ఎందుకని జగన్ సపోర్ట్ చేయరు? జగన్ అంటే వీరాభిమాని నేను. ఆయన ఏం చేసినా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను అనమాట. అక్కచెల్లెమ్మలకు అన్నతమ్ములకు చాలా చక్కగా ఉందయ్యా, అందరూ కూడా నీకే ఓటేస్తారని గట్టిగా వేశారు. ఈ యొక్క జగన్ని పాతాళంలోకి దొక్కినందుకు చాలా ఆనందంగా ఉందయ్యా, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అంటే జగన్ గారు అంటే ఒక ఇష్టంతో ఇమిటేషన్ క్రియేట్ చేశాను అంతేగాని ఆయన చాలా అభిమాని అండి, వీరాభిమాని. నేను మీకు తెలియని విషయం ఏంటండి. ఓకే. ఒకవేళ జగన్ గారు మా ముందు కూర్చుంటే జగన్ ఎలా మాట్లాడతారో మాకు ఒక మిమిక్రీ చూపిస్తారా? తప్పకుండా. ఓకే. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మలకు అన్నతమ్ములకు ఒకటే చెప్తూ ఉన్నాను, ఛానల్ పేరేంటి తమ్ముడు? ఎల్జే ఎంటర్టైన్మెంట్. ఏజే ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక కార్యక్రమానికి ఈ జగన్ అన్న వచ్చాడు, అక్క కూడా వచ్చింది, అక్కకు ఒక ముద్దు పెట్టాలి. అక్క అమ్మ కూడా నా ఇంటి నుంచి, అక్క కూడా నా ఇంటి నుంచి వెళ్ళిపోయింది, నన్ను ఒంటరి వాడిని చేశారు. నాకు 11 ఇచ్చారు కానీ నా జీవితంలో మాత్రం వీళ్ళిద్దరూ లేరు. అదే కొంచెం బాధగా ఉంది. తమ్ముడు పవన్ గురించి చెప్పుకుంటే కనిపించడానికి నల్లగా ఉంటాడు కానీ మనసు మాత్రం తెల్లని అని చాలా అంటే చాలా గొప్పగా చెప్తూ ఉన్నాను. ఉంటారు ఇట్లా మీ జగన్ అంటే ఆయన వాయిస్ చేయడం నాకు ఇష్టం లేదండి, ఎందుకంటే ఆయన ఫ్యాన్ నేను. ఎందుకంటే బ్యాంకులో ఇస్తారు లోను, ఆయనకి నేను పెద్ద ఫ్యాను. చాలా చాలా బాగుంది. ఓకే సతీష్ గారు, మనం మిమిక్రీ కేటగిరీకి వచ్చాం కాబట్టి సో మీరు ఒక ఎంతమంది మిమిక్రీస్ చేస్తారు? ఏమోనండి గుర్తులేదు, చేస్తాను లెక్క ఒక 50 మంది చేస్తారా? అయ్యి బాబోయ్, మిమిక్రీ అనేది జస్ట్ ఏ పార్ట్ అండి, మిమిక్రీ కాదు మ్యాజిక్ కూడా చేస్తాను, ఇంకా చాలా సో మెనీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ర్యాప్ సాంగ్స్ పడతాను, ఇవన్నీ కూడా ఏదో సరదాగా నేర్చుకున్నవే కానీ ఏదో ఒక దాంట్లో ఒక
శిక్షణ పొందినోడు అయితే కాదు, శిక్షణ అయితే పొందలేదు. కానీ వాటెవర్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ గుడ్ పర్ఫార్మర్ అని అయితే అంటారు అందరూ. అందరినీ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు నచ్చితే చప్పట్లు కొట్టండి లేకపోతే చెప్పులతో కొట్టండి అంటారు, కానీ బేసికల్లీ ఆ ఈవెంట్స్ లో షూ వేసుకుంటారు కాబట్టి చెప్పులతో కొట్టలేదేమో. చెప్పులతో కొట్టారు చాలా మంది కొట్టారు కానీ చెప్పుకోనండి, ఎప్పుడు చెప్పుకోనండి, నాకు ఇష్టం ఉండదండి అలాంటి పొగడతలు తెస్తున్నాయి. సతీష్ గారు మీలాగా మిమిక్రీ చేయాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అసలు? మిమిక్రీ అనేది ఒక కళ. రాత్రి 12:30 పడుకోగానే మిమిక్రీ చేస్తున్నాం అని కలగడమే ఒక కళ. అలా ఉంది ఈ కళ, అది అంతేనండి, ఏం లేదు. ఇది పెద్ద గోలలాగా ఉంది, నాకు గోలలాగా అనిపిస్తుంది. బాగుందండి, రైమింగ్ లో మీరు కూడా వేసారు కానీ టైమింగ్ లో షూట్ అవ్వలేదు అనమాట, అది వేరే విషయం. మనం మిమిక్రీ అనేది ఏం లేదండి, ఒక యాక్టర్ని తీసుకోవడం అంటే మిమిక్రీ వీడియోలు చూసే మిమిక్రీ నేర్చుకోవాలి, అప్పుడే మిమిక్రీ వస్తుందని నేను అనుకుంటాను. ఒక యాక్టర్ని ప్రతి ఒక్కరికి మిమిక్రీ వచ్చు. మీకు చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడండి మీరు, నాకు రాదండి అంత సాహసం. చాలా ఈజీ అండి, అంటే ప్రతి ఒక్కరు 100కి 199 మందికి వస్తుంది అనమాట. చాలా చక్కగా ఉంది తమ్ముళ్ళు, ఏ రోజు అయితే కానీ ఉండే ఈ యొక్క ఛానల్ రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మ ఈరోజు కాఫీ కూడా తెచ్చింది, చాలా చక్కగా ఉంది, చల్లగా మాత్రం ఉంది. కోల్డ్ కాఫీ అయితే 200 అన్నారు, హాట్ కాఫీ అయితే 150 అన్నారు. ఇలా అంటే ఇది ఈజీ అండి, అంటే జనరల్గా ఒక మనిషికి నా వాయిస్కి ఏదైతే సూట్ అయిందో ఆ వాయిస్లో నేర్చేసుకోవడం ఈజీ అనమాట. దాని మీద ఇంట్రెస్ట్ కొన్ని రోజులు పెట్టడం అనమాట. ఏదైనా అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పెట్టామనుకోండి, ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఒక అమ్మాయి నెలకు పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరానికి పడుద్ది, పడాలంతే, లేకపోతే అది పైకి పోద్ది, అది వేరే విషయం. కానీ అలా టార్గెట్ పెడితే ఏదైనా వస్తుందని నేను అంటాను. అలా నేర్చుకోండి, ఎప్పటికైనా యూజ్ ఉంటుంది. ఇమిటేషన్ ఈజ్ ఇరిటేషన్ కాదు, ఎప్పటికైనా యూజ్ అయ్యేదే లైఫ్లో అని నేను అంటాను అనమాట. నాకు బాగా ఇష్టమైన వాయిస్లు చాలా ఉన్నాయి, దాంట్లో కొన్ని వాయిస్లు చేస్తాను. మీద ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో, 2.4 మిలియన్స్ వెళ్ళింది మన సప్తగిరిది. సో మా కోసం ఒకసారి చేస్తారా? చేస్తా. ఓకే, దానికన్నా నాకు ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ ని చేస్తాను అనమాట. ప్రకాష్ రాజ్ గారు అంటే ఇష్టం, ఆయన వాయిస్ చేస్తా. బొమ్మరిల్లా ఒక్కళ్ళలో ఓకే, అరా నా ఇంటికి వచ్చి ₹1,00,00,000 పట్టుకెళ్ళు, నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకెళ్ళు, డాన్ మోనార్కిని, నా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే దాంట్లో గొబ్బెమ్మన్రా నేను, స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా, ఈ కొండారెడ్డి పురుషు దగ్గర ఎవరినైనా అడుగు, నేను మాత్రం చంపేస్తా, ఒక్కొక్కటి అక్షర్ ఖాన్ 100 మందిలోకి, ఇది ఇట్లా ఉంటుంది అనమాట. సతీష్ గారు ఇదే డైలాగ్ మనకు చేద్దామా? ఇదే డైలాగ్ మీరు ఏడ్చుకుంటా చెప్తారా మాకోసారి? ట్రై చేద్దాం. అలా ఒక్కొక్కటి కాదు రాదులేండి, అంటే దాన్ని ఎప్పుడైనా కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుందేమో. ఓకే, మీకు ఇష్టమైన డైలాగ్ సప్తగిరి చెప్తారా? ఇప్పుడు థ్రోట్ కూడా కొంచెం బాగాలేదు కానీ వాటర్ అయితే బెటర్, అది వేరే ఇష్టం. ఎవరెవరెవరెవరు గులాబ్ జాములు కలిగి వెళ్ళండి అక్క, చుట్టుకుపోతేనే గులాబ్ జాములు కలిగి వెళ్ళండి సుధీరా, ఎవర్రా ఇది, ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. ఒక రౌండ్ వేసుకుంటావు అక్క అని అడిగారు. గులాబ్ జాములు కలిగి వెళ్ళండి. ఇట్లా అంటే బేసికల్లీ వాయిస్ బాగాలేదు కానీ గొంతు చాలా అంటే చాలా మంచిగా వస్తాయి. గులాబ్ జాములు కలిగి వెళ్ళండి అక్క, అక్క చుట్టుకుపోతానే, ఎలా చూసిరా ఇంకో రౌండ్ వేసుకుంటావా అని అడిగింది అక్క. అక్క మళ్ళీ వచ్చా నీకు దండం పెడతాను అక్క, ఇలా ఉంటుంది అనమాట. నిజంగా సప్తగిరి ఎట్లా అనిపించింది, నిజంగా చాలా బాగా చేశారు. సో ఇదే డైలాగ్ మీరు నవ్వుకుంటూ చెప్తారా? మీరు ఇలాంటివి అడగదు, వాయిస్లు అడగండి, ట్రై చేస్తాను అంతే. అలాగే మనకి నిజం చెప్పాలి అంటే మనం ఒక క్రైమ్ న్యూస్ అని ఒకటి వచ్చింది అనమాట, సో ఛానల్ పేరు చెప్పొద్దు. దాంట్లోనూ నేను కామెడీ న్యూస్ అని ఒకటి చేశాను అనమాట. అంటే అది క్రైమ్ న్యూస్, అదే వాయిస్ తోటి కొన్ని కామెడీ చేశాను. అసలు ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు జరిగే ప్రతి నిజాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? లగడి కప్పుల్లో ఒక ఆత్మహత్య జరిగింది, హత్య వెనకాల ఎవరున్నారు, అసలు ఈ హత్య చేసిన ఎవరు, ఒక పిజ్జా తీసుకురాలేదని వాళ్ళ పెళ్ళమే కసామని పొడిచింది, ఆ పొడిచిన వెనకాల కారణం ఏంటి తెలుసుకోవాలంటే మైనస్ కోసమా లేకపోతే సాస్ కోసమా తెలియాలి అంటే డోంట్ గివ్ అవే, చూస్తూనే ఉండండి. అంటే ఇలా సరదాగా నేర్చుకునే ఇవన్నీ. నూతన ప్రసాద్ అని నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక క్రైమ్ న్యూస్ వచ్చేది, అది పెద్దరెడ్డి పాలెం దగ్గుపాటి మండలం ఎంతో
కరడు కట్టిన ఫ్యాషనిస్ట్ ఏరియా అదే ఊర్లో బంతిపూల బాలరాజు బీరకాయల సూరయ్య ఉండేరు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణ స్నేహితులు. ఈ ఎంత ప్రాణం అంటే ఒకే కంచం ఒకే మంచం అచి 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 అంటే అయింది. ఓల్డ్ పర్సన్స్ది మనకి నేర్చుకోవడం అంటూ ఒక ఇంట్రెస్ట్ పెట్టాలన్నమాట. ఇప్పుడు రావు రమేష్ గారిది కానీ. రావు రమేష్ అన్నారు కాబట్టి మాకోసం ఒకసారి రావు రమేష్ మిమిక్రీ చేస్తారా? ఆయనది పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక సినిమాలో ఉంటుంది అనమాట, కాటం రాయుడు సినిమాలోను ఆయనకి బాగా వైల్డ్గా ఉంటుంది అనమాట. కానీ 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 ఆ కాటం రాయుడు చిన్న తమ్ముడు ఉంటాడప్ప, ఆ 2 ఏళ్ళు ఇలా పట్టుకుని ఇరిసేయాలప్ప. ఆ కాటం రాయుడు 2వ తమ్ముడు ఉంటాడప్ప, ఆడు మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంతలా పట్టుకుని అలా నొక్కేయాలప్ప. ఆ కానీ 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 ఆ కండ బలానికి నీ మండ బలం తోడైతే మన పగ ఇంకా గట్టిగా వస్తుందప్ప, గట్టిగా వస్తుంది. అంటే అంటే చాలా కొంచెం క్రూయల్గా ఉంటుంది అనమాట. ఈ కారణం నేను చేయలేదప్ప, ఏం చేయలేదు అంటే ఈ రేంజ్లో ఉంటుంది. అదే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లేకపోతే ఇది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో కానీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాదు ఏంటది కొత్త బంగారు లోకల, ఆ దాంట్లో వేరేలాగా ఉంటుంది ఆయన వాయిస్. ఇది ఒక చట్టారు అంటే ఆయన వాయిస్ కొంచెం చాలా డిఫికల్ట్ అనమాట. నేను కొన్ని అంటే బేసిక్గా మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరైనా కానీ వాళ్ళకి వచ్చిన వేరియేషన్లో చేస్తారనమాట. కానీ వాళ్ళ పూర్తి అంటే వాళ్ళ ఏడుపు నవ్వు ఇవన్నీ చేయలేము అనమాట కొన్నిసార్లు. ఎందుకంటే ప్రాక్టీస్ అయ్యేది సో. ఇప్పుడు మేము షోలు చేసినా కానీ ఒక 10-15 ఈవెంట్లు 10-15 వాయిస్లు చేస్తాం. ఆ వాయిస్లు మాకు వచ్చినాయే చేస్తాం కానీ వాళ్ళకి నచ్చినవి చేయం కదా. అదే నాకు క్వశ్చన్ నచ్చిన అడగదు, మీకు తెలిసినవి అడగాల అలాగే లేదు, క్వశ్చన్ కాబట్టి అడగచ్చు ఎందుకంటే అది రియల్ కాబట్టి. సతీష్ మీరు ప్రభాస్ వాయిస్ కూడా బాగా చేస్తారని బయట టాక్. సో మా అభిమానుల కోసం ప్రభాస్ లాగా చేయడం అనేది నేను బేసికలీ ప్రభాస్ లా ఉంటాను కాబట్టి ప్రభాస్ వాయిస్ చేస్తాను. మా గల్లీలో కూడా చాలా మంది రైట్ నుంచి చూస్తే ప్రభాస్ లా ఉన్నామని చెప్పారు అనమాట. హైట్ ఆ బాడీ మొన్న 6 ప్యాక్ తీయించేసాను వదిలే. మీకు అర్థమవుతుందా ఇంటర్వ్యూ చేసిన మేము మళ్ళీ బయటికి వెళ్ళాలి? అది కూడా కరెక్టే కానీ ఆలోచించండి ఒకసారి. అంటే నేను బేసికల్లీ అలాగే ఉంటానండి. మీకు తెలియని విషయం ఏంటంటే మీకు అనిపిస్తలేదు ఈ సైడ్ నుంచి? నాకు అస్సలు అనిపిస్తలే. మీ కళ్ళు పోయినాయండి, మీ కళ్ళు. సరే మా ఆడియన్స్ కోసం ఒకసారి ప్రభాస్ వాయిస్ ఛత్రపతి సినిమా నుంచి. అప్పున్నాడు వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడు అమ్మ మొగుడంటే ఎవడన్నా అధికారం కోసం ఎగబడితే వాడు పోయాడు, వాడి స్థానంలో నువ్వు వస్తావా? ఇది పోర్టేరియా, నా వాళ్ళు బతుకుతున్నారు. ఇదే నెలపై కూడి కెడ్చాం, గుడ్డ కెడ్చాం, కడుపు మడితే కన్నీళ్ళు మింగి బతుకాం. ఆ రోజులు మారే. ఇక నుంచి పని మనదే, పెత్తనం మనదే. వీళ్ళైతే ప్రేమితుండు పోయేదే ఉంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. అంటే అంటే సూపర్ సూపర్ నిజంగా. దీని ద్వారా అభిమానులు కూడా మిమ్మల్ని చాలా ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంది. యాస్టేజ్ గా ఇందాక జరిగిన అన్నింటిలో కూడా ప్రభాస్ అయితే మాత్రం యాస్టేజ్ గా అనిపించింది. సో మీరు ప్రభాస్ అన్నారు కాబట్టి ప్రభాస్ ఒక దిగ్గజమైన సినిమా బాహుబలి తీశాడు. దానిలో ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది, కిలికి అది. మీరు ఆ భాష కూడా మాట్లాడతారని మాకు తెలుసు. సో మాకోసం ఆ భాష మామూలుగా ఎవరికి అర్థం అవ్వదు కాబట్టి ఆ భాషని అర్థం అయ్యేలాగా నేను ఒక కొత్తగా రాశాను అనమాట. దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు బేసికల్ అది ఒరిజినల్ స్లాంగ్ నిమ్డ దూజిరిస్ టెల్మి అనే స్లాంగ్ ని తెలుగులో మారుస్తే ఎలా ఉంటుంది? సూపర్ బాగుంటుంది. నేను రాసుకున్నాను అది. అది నచ్చితే చప్పట్లు కొట్టండి, యాజ్ యూజువల్ అయితే నన్ను కొట్టండి. నిమ్మకాయ పచ్చడి తెమ్మంటే దోసకాయ పచ్చడి తెచ్చావా? ఇంకా అసలు ఇంత కారమా? ప్రూస్లీ ప్రాస్లా పులిపోయి నాటరా మోనోజుకో మొక్కం వస్తుంది. నీకు దండం పెడతాను రా, నాకు వద్దెలే చరిత్ర ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ప్రతి వాడికి ఇప్పుడు నిమ్డ అనేదానికి నిమ్మకాయ పచ్చడి తీసుకురమ్మంటే అని ఒక తారణి కింద రాశాను అనమాట. మీకు ఎలా అనిపించింది? చాలా 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 బాగుంది. సో సతీష్ గారు మీరు అంటే భయం వేసింది ఇప్పుడు, ఎందుకంటే ఇందాక ప్రభాస్ వాయిస్ చేయమన్నప్పుడు ప్రభాస్ లా ఉంటానన్నాను కదా, ఇప్పుడు నిమ్డా డూజరస్ టెల్ మీ వాయిస్ చేయమన్నాను కదా, ఇప్పుడు అలా ఉంటానంటావేమో అని. ఎందుకంటే అలా నేను అందం అనుకున్నా, మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ మధ్యలో వెళ్తే నాకు ఇంటర్వ్యూ బుక్ అవుతుంది అని అనలేదు. అలానే ఉన్నారు. నేను చెప్పాలంటే వేణు మాధవ్ కూడా మీరు బాగా చేస్తారని మాకు తెలుసు. సో మాకోసం ఒకసారి చెప్తారా? అన్నా నల్లవలన నల్ల తాచు లెక్క. అరే ఏం బ్రో గుట్లు కాక ఇచ్చి చూస్తున్నావు అన్న, నల్ల తాచు లెక్క నాకే చంపేస్తా. ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇంటర్వ్యూకి పిలిచి నచ్చిన డైలాగ్ చెప్తావా? చంపేస్తా నల్ల తాచు. నువ్వు కాలేజ్ స్టూడెంట్ వా? కాదు కదా. చంపేస్తా అయితే ఇట్లా నల్ల తాచు
నల్ల తాచులకి బేసికల్ ఎట్లా ఉంటారు అన్న నిజంగా చెప్పారంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పారు నల్ల తాచు అని మీరు డైలాగ్ చెప్పారు నన్ను చూసాను మిమ్మల్ని చూశాను అంటే మిమ్మల్ని చూడగానే అలాగా కనిపించాను అనమాట నల్లగా ఉండి తాచు పాము లెక్క ఉన్నారు కాబట్టి అట్లా అనిపించింది అనమాట నన్ను చూడగానే మీరు అంటారు గోల్డ్ అంటారు ఎందుకంటే నేను బంగారంలా కనిపిస్తాను కాబట్టి అది నా అదే అంటానండి అది వేరే విషయం సో మిమిక్రీ దాంట్లో సక్సెస్ అయిన దాంట్లో మెయిన్ బాగా వినిపించే సాయి కుమార్ వాయిస్ వెయిట్ చేసుకుని ఎంతో మంది సక్సెస్ అని చెప్పుకోవచ్చు సో సాయి కుమార్ వాయిస్ మీరు ట్రై చేస్తారా ర్యాండమ్ గా ఒక 2-3 వాయిస్లు చేస్తా చిన్న చిన్న డైలాగ్స్ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించే 4వ సింహమే పోలీస్ సత్యము అంటే సత్యమంతుడివి కాదు ధర్మము అంటే ధర్మమంతుడివి కాదు సత్య ధర్మ అని ఎందుకు పెట్టారు లభ్యనా కొడక నువ్వు సత్యమంతుడివి కాదు ధర్మమంతుడివి కాదు నువ్వు ఒక ఆఫ్టర్ కర్ర నా కొడుకువి నీకు తెలుసా లభ్యనా కొడక రిలాక్స్ 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 లభ్యనా కొడక చిరంజీవి గారు వస్తారు చూడు వాళ్ళు కూడా లేరు కూడా ఛార్జీకి డబ్బులు ఎవరుకున్నా కాశీకి పోవడం కాషాయ వరుస అయిపోవడం వారణాసి పోవడం తన వరుస మార్చుకుంటారు అనుకున్నావా అదే రథం అదే పౌరుషం చేదు శాతం రఫ్ ఉందా రఫ్ ఆడిచ్చేస్తా ఎలా ఉంటుంది అలాగే ర్యాండమ్ గా ఇంకొక 2-3 వాయిస్లు శివాజీ షిండే తిన్నామా అందరికి నమస్కారం తిన్నామా పడికిన్నామా తెల్లారిందా ఇది ఉండే చాలు మీకు వీరప్పన్ కోసం మేము అడిగితే వీరప్పన్ ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసూదన్ కోసం మేము అడిగితే మధుసూదన్ ఇంటర్వ్యూ తెస్తారు మీరు ఏంట్రా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇది ఉండే చాలు మీకు సోషల్ మీడియా కోసం ఏమీ వద్దు ఒక్కసారి అయితే లైక్ కొట్టండి చాలా బాగా చెప్పారు సో దశావతారంలో కూడా డైలాగ్స్ బాగా చెప్తారంట మిమిక్రీ అది సరదాగా నేర్చుకుని రీసెంట్ గా మొన్న నేర్చుకున్నాను అది సూట్ అయిందో లేదో నువ్వు చెప్పాలి ఒక పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ అలాగే ముసలావిడ క్యారెక్టర్ ముసలావిడ అయితే రాదు కానీ ట్రై చేద్దాం దాంట్లో ఒక పోలీస్ అయినట్టు హలో పెరుమాళ్ళు ఓవర్ ఎక్కడ్రా బాబు పెరుమాళ్ళు ఎక్కడున్నా రావాలి ఇలా ఉంటది కదా వాయిస్ అది నేర్చుకుని ట్రై చేశాను ఇంకా రాలేదు అంటాడు కదా అది ఒకటి ట్రై చేసాం కానీ అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు నీ ముఖం చూస్తుండే అర్థమైంది అంటే నాకు ఇప్పుడు ఎవరి డైలాగ్ కూడా నాకు అర్థం కాలేదు ఇది మామూలుగా పోలీస్ ఆఫీసర్ది ఉంటుంది అనమాట ఒక డైలాగ్ వీరప్పన్ ఎక్కడున్నా రావాలి వీరప్పన్ అంటే ఇది దశావతారంలోను పెరుమాళ్ళు దొరికేసాడా ఎక్కడున్నాడు ఈ వర్షంలో కురుస్తుందిరా బాబు నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవుతలేదు ఈ వర్షంలో ఏమి కనిపిస్తలేదు అని ఒక వాయిస్ ఉంటుంది అన్నమాట బేసికలీ దశావతారంలో ఒక పర్సన్ పోలీస్ ఆఫీసర్ది ఆయన ట్రై చేసింది మొన్న జలుబు చేసింది ఇలాగే అప్పుడు 2 డైలాగులు అనుకుంటే వచ్చింది అనమాట అది కూడా వచ్చిందని నేను అనుకున్నాను అంతే అన్న అదేవిధంగా మన ఫేమస్ పొలిటీషియన్ అవునన్నా కదన్నా కేఏ పాల్ కూడా మిమిక్రీ చేస్తారంట కదా ఆయన వాయిస్ రకంగా ఎలా ఉంటుందండి కానీ నాకు లైట్కి వచ్చు అంటే నేను గట్టిగా సానం పెడితే వచ్చేస్తే అందరే కానీ పెడతలేదు అనమాట ఆయన వాయిస్ కన్నా ఆయన యాటిట్యూడ్ చాలా బాగుంటుంది అనమాట ఇవాళ నేను వస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మీ అందరికీ కూడా హెలికాప్టర్లో తీసుకెళ్తా ఇలా ఉంది చూడండి సో డైలాగ్ మర్చిపోయానండి అంటే డైలాగ్ గుర్చేయండి చెప్దా రీసెంట్ గానే చూసాం కదా హెలికాప్టర్స్ ఇస్తాను అది కానీ ఏంటది డైలాగ్ గుర్చేయండి మీరే చెప్పాలి మీకే ఐడియా ఉంటుంది ఇవాళ నేను వస్తాను ఆంధ్రప్రదేశ్ అదే మర్చిపోయానండి వదిలేసాను అదే ఒక డైలాగ్ ఉంటుంది కదా నీకు పవన్ ఉంటే నాకు పవన్ ఉన్నాడు ఆ డైలాగ్ వచ్చా అంటే పవన్ కళ్యాణ్కి మాట్లాడుతూ అంటాడు మీకు వస్తే పవన్ కళ్యాణ్ అంటే గుర్తొచ్చింది ఆయన వాయిస్ కూడా కొంచెం వచ్చనమాట ఇది ఒక రాజకీయ నాయకం పవన్ కళ్యాణ్ డైలాగ్ వచ్చా మీకు కొంచెం లైట్ ట్రై చేద్దామా ఆయన రాజకీయ మీటింగ్ లో ఎలా మాట్లాడతాడో ఆయన వాయిస్ ట్రై చేద్దాం నచ్చకపోతే ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కొట్టద్దు వాస్తవానికి ఈరోజు మచిలీపట్నం గ్రామ ప్రజలందరికీ కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇంత అట్ట నడిరాత్రిలో కూడా మీరందరూ కూడా ఈ పవన్ జన సైనికులందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఒకటైతే చెప్తాను ఈ రాష్ట్రంలో
అంటే ఈ రేంజ్ లో ఉంటది ఏమనుకో. అంటే నాకు అర్థం కాలేదు, ఇది పవన్ కళ్యాణ్ డైలాగ్ నాగబాబు దా నాకు అర్థం నాగబాబు గారు అనుకుంటాను. అదే నాకైతే కామెంట్ పూర్వకంగా చెప్పండి, ఇది పవన్ కళ్యాణ్ మిమిక్రీనా నాగబాబు మిమిక్రీ అని చెప్పండి. లేదా కొంచెం లేదా ఓ సోనికి నిజంగా ఇలా ట్రై చేస్తాడు, నేను నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఒకవేళ అడిగితే ఆసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం మ్యాజిక్ చేద్దాం, మిమిక్రీ కూడా మంచిగా చేద్దాం. ఓకే, like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. subscribe LGTV.